బీఆర్ఎస్ కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు తునుకులాడుతుండే? చెప్పిన మాటల అబద్ధం, ఇచ్చిన హామీల అబద్ధం, చేస్తామన్న పనుల అబద్ధం, ఇస్తామని పెట్టిన ఆశల అబద్ధం. కానీ నమ్మిన జనాలను నట్టేట ముంచింది మాత్రం నిజం. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు మరిచారా? ఎప్పుడు నెరవేరుస్తారు అని అడిగినందుకు, నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినందుకు, సామాన్య కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో వేసిన ప్రశ్నలకు జంకిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లను టార్గెట్ చేసి మళ్లీ అదే అబద్ధపు బుద్ధి చూపించి అడ్డగోలు ఆరోపణలతో కేసులు పెట్టింది. అంతటితో ఆగకుండా జైలుకు పంపింది. అంతేనా? గులాబీ కార్యకర్తల కుటుంబాల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నించింది. కానీ ఈ సర్కార్ ఊహించలేదు, సామాన్య కార్యకర్త అంటే గులాబీ పార్టీకి గుండెకాయని, ఒక కార్యకర్త కోసం గులాబీ పార్టీ ఎక్కడి వరకైనా వెళ్లి పోరాడుతుందని. ఉద్యమ నాయకుడు కేసీఆర్ మార్గదర్శకత్వంలో, కేటీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన బీఆర్ఎస్ లీగల్ టీం కక్షగట్టి సర్కార్ పెట్టిన కేసులను కోర్టు మెట్లెక్కి పటాపంచలు చేసింది. గులాబీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని నిరూపించింది. ఫలితం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సర్కార్ నెత్తిన మొట్టికాయలేసేలా అక్రమ కేసులను కొట్టేస్తూ చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. 8 గైడ్లైన్స్ని గవర్నమెంట్కి ఇష్యూ చేసింది. ఆ గైడ్లైన్స్ ఏంటంటే వెరిఫికేషన్ అనేది చూడాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేస్తే రేవంత్ రెడ్డి గారి పర్సనాలిటీకి, ప్రతిష్టకి భంగం కలిగితే రేవంత్ రెడ్డి గారు కంప్లైంట్ చేయాలి, కానీ ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఎవరు చేయడానికి వీల్లేదు. అది ఆ విషయాన్ని కోర్టు సుస్పష్టం చేసింది. రెండో విషయం ఏం చెప్పినారంటే, అట్లాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయాలి. అసలు ఈ కేసు ప్రిలిమినరీ ఎంక్వైరీ దేనికి? ఇది కాగ్నిజబుల్ అఫెన్సా కాదా? ఫస్ట్ కాగ్నిజబుల్ అఫెన్స్ కాకపోతే ఏం చేయాలి? కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఆ అఫెన్స్లో ఎవరు బాధ్యత ఉన్నది అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయమన్నారు. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా కేసు కట్టొద్దు అనేది కూడా కోర్టు చెప్పింది. తర్వాత పొలిటికల్ క్రిటిసిజము, పొలిటికల్ స్పీచ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరాన్ని పోలీసులకి హెచ్చరించింది. ఎవరు వైలేట్ చేసినా కానీ అది తప్పు అవుతూ ఉంది, కాబట్టి ఆ తప్పు పోలీసులు ముఖ్యంగా చేయకూడదు అనేది కోర్టు పర్టికులర్గా నిర్దేశించింది. కోర్టుల మీద కూడా ప్రజలకి, కార్యకర్తలకి చాలా గొప్ప నమ్మకాన్ని కలిగించడం జరిగింది. అన్యాయాన్ని న్యాయబద్ధంగా ఎట్లా కొట్లాడాలో మేము ప్రజలకి, తర్వాత ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలకి, ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తల అందరికీ కూడా తెలియజేసే పద్ధతుల్లో, కనిపించే పద్ధతుల్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ పనిచేసింది. మేర్లీ బికాజ్ నేను పెట్టే ఒక పొలిటికల్ ఒపీనియన్ మా యొక్క చీఫ్ మినిస్టర్కి నచ్చలేదు, మా యొక్క పార్టీ లీడర్కి నచ్చలేదు, తర్వాత డిఫేమేషన్ అవుతుంది, కోర్టు మీద యాక్షన్ తీసుకుంటా అనేది దట్ ఈస్ నాట్ ప్రొవైడ్ బై ద లా. దట్ ఈస్ ఆల్ ఇల్లీగల్ కేసెస్. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ కార్యకర్తల మీద, సోషల్ వారియర్స్ మీద పోలీస్ కానిస్టేబులే కంప్లైంట్ ఇస్తున్నారు. టోటల్ ఇల్లీగల్. పోలీస్ కానిస్టేబుల్ కానీ, పోలీస్ మెషినరీ కానీ, పోలీస్ అధికారులు కానీ అనుకుంటున్నారు ఎవరి మీద ఏమైనా లీగల్ కానీ ఇల్లీగల్ కేసు పెట్టొచ్చు అని. మరొకటి మర్చిపోతున్నారు, ఎవ్రీ ఇల్లీగల్ కేస్ దే బుక్. ఇఫ్ దే ఎండ్స్ ఇన్ ఫెయిల్యూర్, concerned person can drag them to the court, not only civil liability but also criminal liability, criminal defamation కింద అది ఒక చర్యలు పరిశీలించవచ్చు, దాని మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయొచ్చు, దానికి పనిష్మెంట్ కూడా ఉంది. సోషల్ మీడియాలో వినూత్న నిరసనలు, ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజలను ఆలోచింపజేసే పోస్టులతో ప్రశ్నించినందుకు కేసుల పరంపరను ఎదుర్కొంటున్న గులాబీ సైనికుడు మన్నె క్రిషాంక్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 6 నెలలు కూడా కాకముందే ఉస్మానియా యూనివర్సిటీ విషయంలో కేసీఆర్ మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని నిరూపించినందుకు 2024 మే 1న ఎలాంటి నోటీసులు ఆధారాలు చూపకుండా నేరుగా అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు పంపించారు. 10 రోజుల జైలు శిక్ష అనంతరం బెయిల్ మీద విడుదలయ్యారు క్రిషాంక్. ఆ తరువాత కూడా ఇప్పటికి 30కి పైగా కేసులు పెట్టి భయపెట్టజూస్తున్న సర్కార్కు చుక్కలు చూపిస్తున్నాడు. అక్కడితో ఆగకుండా ఎవరు సోషల్ మీడియాలో గళం విప్పినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వారి మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైలుకు పంపడం కాంగ్రెస్ సర్కార్కు నిత్యకృత్యమైంది. ఒక వార్డెన్ ఇష్యూ చేసినటువంటి ఒక సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ఆ సర్టిఫికెట్ని ఎలాంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపించకుండా, ఆ సర్టిఫికెట్ని ఎగ్జామిన్ చేయకుండా ఒక ఎఫ్ఐఆర్ చేయడం అంటే ఇల్లీగల్గా పోలీసులు వైలేట్ చేసిండ్రు. డాక్యుమెంట్ని ఎగ్జామిన్ చేయకుండా ఎఫ్ఐఆర్ చేయడం, ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే మధ్యలో ఒక పార్లమెంటు ప్రచారానికి పోయి వస్తుంటే మధ్యలోనే అరెస్ట్ చేసి రాత్రి 1-2 గంటలకి తనని కస్టడీకి తీసుకొని రిమాండ్ చేయడం అనేది మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఇల్లీగల్ అరెస్ట్ క్రిషాంక్. ఎప్పుడైనా పోలీస్ వ్యవస్థలో ఒక ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆన్లైన్లో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వితిన్ 24 అవర్స్లో కోర్టుకి దాన్ని డిస్పాచ్ చేయాలి. కానీ ఇక్కడ క్రిషాంక్ కేసులో 4:30కి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నాకు తెలిసి 5 o'clockకి అంటే వాళ్ళు ఒక 20 నిమిషాల పరిధిలో వాళ్ళు డిస్పాచ్ చేసినట్టు వాళ్ళు రికార్డులో చెప్పడం జరుగుతుంది. అంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నాంపల్లి క్రిమినల్ కోర్టుకి వెళ్ళడానికే దాదాపు ఈ ట్రాఫిక్లో ఒక 40 minutes పడుతుంది. అంటే అదే 40 నిమిషాలలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, ఆ ఎఫ్ఐఆర్ని కోర్టుకు డిస్పాచ్ చేస్తారు. అంటే ఇక్కడే మనకు క్లియర్గా కనబడుతుంది ఒక మ్యానిపులేషన్ చేసి ఒక రాజకీయ ప్రలోభాలకు లోబడి క్రిషాంక్ కింద ఎఫ్ఐఆర్ చేసేటని మేము కోర్టులో పరిధిలో ఫైట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 ఏళ్ల పాటు సాగిన అభివృద్ధి యాగంలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన డిజిటల్ మీడియా విభాగ బాధ్యతలు నిర్వర్తించిన తెలంగాణ ఉద్యమకారుడు దిలీప్ కొణతం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రశ్నించినందుకు ఆయన మీద ఇప్పటి వరకు రాష్ట్రం నలుమూలలా 38 కేసులు పెట్టారు. నేను అసలు ఏమీ చెప్పలేదు, నా మీద పెట్టిన ఏ ఆరోపణ నేను ఒప్పుకోవట్లేదు. నేనేమి నేరం చేయలేదు. నేను కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే ఈ కేసులు పెడుతున్నారు. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఎన్ని కేసులు పెట్టినా మేము ఇట్లే పోరాడుతుంటాం. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకముందే కేసుల పేరుతో వేధించి జైలుకు పంపారు. ఈ సోషల్ మీడియా మీద పెడుతున్న కేసుల పరంపరలో 2024 మే నెలలో మొదటిసారి నా మీద ఒక కేసు పెట్టినారు. అది ఎంత హాస్యాస్పదమైన కేసు అంటే ఆర్టీసీ లోగోని ప్రభుత్వమే మార్చి అది మీడియాకి రిలీజ్ చేసి ఎట్లా మారుస్తారు ఈ లోగోనని నేను ఒక ట్వీట్ చేస్తే ఆ లోగో నేనే తయారు చేసినాను ఒక తప్పుడు కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయడానికి మొదటిసారి ప్రయత్నించాను. సరే, దాంట్లో కోర్టులోకి వెళ్ళినాం, మనం కోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నాం. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో మళ్ళీ ఒకసారి ఇంకొక ఇట్లాంటిదే ఒక తప్పుడు కేసు పెట్టి సోషల్ మీడియా సంబంధించి మళ్ళీ అరెస్ట్ చేసినారు. అప్పుడు కూడా కోర్టు నుంచి మనము రిమాండ్ కాకుండా మన లీగల్ సెల్ ఫైట్ చేయడం జరిగింది. అట్లా మళ్ళీ నవంబర్లో మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసినారు. ఇట్లా ఈ ప్రయత్నాలు కొనసాగిస్తూ డజన్ల కొద్ది ఫేక్ కేసెస్ ఇట్లా పెడుతూ ఏం చేశారంటే ఒకలాంటి ఒత్తిడికి గురి చేసి మనం అట్లనైనా మాట్లాడడం ఆపేస్తామేమో, ప్రశ్నించడం ఆపేస్తామేమో అని వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పటికి 30 పైచీలకు కేసులు పెట్టినారు, 4 సార్లు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినారు. ప్రతిసారి కోర్టుల ద్వారా మనం పోరాడి ఆ అక్రమ నిర్బంధం నుంచి మాత్రం ప్రస్తుతానికి రిలీఫ్ పొందగలిగినాం. ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ అవినీతి అక్రమ కాంగ్రెస్ పరిపాలనను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2.5 సంవత్సరాలు కూడా మా ఈ సోషల్ మీడియా వేదికగా జరిగే పోరాటం మాత్రం ఆపం. నీళ్లు లేవు, వ్యవసాయం సాగడం లేదు, వ్యవసాయం తప్ప ఇంకేం తెలియదు, బతికేదారి కనిపించడం లేదు. కేసీఆర్ సారున్నప్పుడే బాగుండే, చెయ్యి పార్టీ పాలనలో చేతులు ఇరిగినట్టే అయింది. నీళ్లు లేవు, నెప్పులు లేవు, తినడానికి బువ్వ లేదు, ఏది లేదు మాకు. నువ్వే రావాలి, చేసేసారు, నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి. మా బట్టి టీవీలో ఎక్కించి నేను ఉంటా, ముసంపల్లినే ఉంటా. నా పేరు రాదు, నా పేరు ఇగో మల్లయ్య, ధన్యమైన మల్లయ్య, ముసంపల్లి అంటూ నల్గొండ జిల్లా మూషంపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లయ్య పంచుకున్న ఆవేదనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గౌతమ్ గౌడ్ మీద ఒకే రోజు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తల చేత ఫిర్యాదులు చేయించి కేసులు పెట్టించింది రేవంత్ సర్కార్. ఎలా అంటే మా ఇంటికి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ వాళ్ళని పంపించి ఆ సమయంలో నేను ఇంట్లో లేను. ఇంట్లోకి వెళ్ళిపోయి మా మదర్ ఉండే, మా సిస్టర్ ఉండే, మా ఫాదర్ ఉండే, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేసి ఇల్లంతా సర్చ్ చేసి ఏదో మా ఇంట్లో ఏదన్నా తీవ్రవాదుల స్థావరం అన్నట్టు మా ఇంట్లో అన్నీ చెక్ చేసి సామాన్లన్నీ అటు ఇటు పడేసి ఎక్కడున్నాడు ఏంటి. అక్రమ కేసుల విషయం తెలియగానే అప్రమత్తమైన గౌతమ్
హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ను అరెస్ట్ చేయొద్దని ముందుగా నోటీసులు ఇవ్వాలని సూచించింది. వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశీ పర్యటనకు వెళ్లిన గౌతమ్ మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి నేరుగా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. పాస్పోర్ట్, మొబైల్ స్వాధీనం చేసుకుని జైలుకు పంపారు. రంగంలోకి దిగిన బీఆర్ఎస్ లీగల్ టీం పోరాటంతో గౌతమ్కు 8 రోజులకు బెయిల్ వచ్చింది. అయినా కక్ష తీరని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రం నలుమూలలా కాంగ్రెస్ కార్యకర్తలతో కేసులు పెట్టించింది. ఇలా ఇప్పటి వరకు గౌతమ్ మీద మొత్తం 38 కేసులు నమోదయ్యాయి. 3 సార్లు అక్రమంగా అరెస్ట్ చేశారు. 10 సార్లు అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఇంటి మీదికి పోలీసులను పంపారు. అయినా సోషల్ మీడియాలో గౌతమ్ తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నాడంటే అది గులాబీ పార్టీ, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇచ్చిన ధైర్యమే. గౌతమ్ గౌడ్ కేసులో రైతు మల్లయ్య కన్నీళ్లు పెడితే ఆ కన్నీళ్లను తుడవాల్సింది పోయి ఆ వీడియో పెట్టినందుకు గౌతమ్ మీద లుకౌట్ నోటీసులా? ఇదేం పాలన? ఇవన్నీ చేస్తున్నా కానీ ఇప్పటి వరకు దాదాపు ఈ కాంగ్రెస్ పాలనలో 3 ఏళ్లలో నాపై 38 కేసులు నమోదు చేశారు. 38 కేసులు వివిధ మండలాలలో, వివిధ రాష్ట్రం మొత్తంలో నా మీద కేసులు ఫైల్ చేసినారు. ఎన్ని చేసినా బీఆర్ఎస్ లీగల్ సెల్ మాకు అండగా ఉంది. ఎంతున్నా మేము కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. మార్చ్ 16, 2025 నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో వేసిన కొన్ని ట్వీట్స్ను రీట్వీట్ చేసినందుకు నల్లబాలు అనే ట్విట్టర్ హ్యాండిల్ మెయింటైన్ చేస్తున్న శశిధర్ గౌడ్ మీద మార్చ్ 16న 3 వేర్వేరు చోట్ల అక్రమ కేసులు పెట్టారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రశ్నల వర్షం కురిపించారు. 3 రోజుల తర్వాత మార్చ్ 19న మరోసారి విచారణకు రావాలని ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్, లోన్లు, టీవీ రీఛార్జ్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నారు. అంతటితో ఆగలేదు. శశిధర్ భార్య వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కూడా సేకరించారు. పార్టీ ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్ట్ను రీట్వీట్ చేసినందుకు కక్షగట్టి కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ కార్యకర్తలు గులాబీ పార్టీ సామాన్య కార్యకర్తను, అతని కుటుంబాన్ని వేధించారు. విచారణలో శశిధర్ చెప్పింది ఒకటైతే వాళ్లు రాసుకున్నది మరొకటి. జూన్ 29న ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి అన్నం తింటున్న సమయంలో తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేసి శశిధర్ గౌడ్ను కరీంనగర్ జైలుకు తరలించారు. 20 రోజులు జైల్లో పెట్టారు. కేసులు పెట్టినప్పటి నుంచి మా ఇంటి చుట్టూ 45 రోజులు పోలీస్ కానిస్టేబుల్ను డ్యూటీ వైజ్గా పొద్దున ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒక షిఫ్ట్, సాయంత్రం ఒక షిఫ్ట్ వైజ్ రోజు 2-3 కానిస్టేబుల్ మా ఇంటి చుట్టూ కాపలా పెట్టి మా ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, బయటకు హాస్పిటల్కి వెళ్ళినా, లేదంటే కూరగాయలకు వెళ్ళినా, లేకపోతే మా అన్న అప్పుడు కిడ్నీ సర్జరీ అయింది, ఆ టైంలో అతను హాస్పిటల్కి వెళ్తే అతని వెంట ఫాలో అవ్వడం, మా పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలను కూడా ఫాలో అవుతూ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. కాంగ్రెస్ భస్మాసుర హస్తం నుంచి గులాబీ సైనికుణ్ణి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ లీగల్ టీం రంగంలోకి దిగింది. నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ తరఫున నిలబడింది. హైకోర్టులో సర్కారు మెడలు వంచింది. పరువు పోయిన రేవంత్ సర్కార్ కోట్లు ఖర్చు పెట్టి మరీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయ పోరాటం చేసింది. ఎలాంటి ఆధారాలు లేవు, ఆరోపణలు లేవు. నేను సామాన్య కార్యకర్తనైనా కూడా నాకు అన్ని విధాలుగా అండగా ఉంది. లీగల్ టీం అయితే కరీంనగర్ కోర్టులో కానీ, రామగుండం, పెద్దపల్లి కోర్టులో బాగా ఫైట్ చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేసులు పెట్టి జైల్లో పెడతారా అంటూ సర్వోన్నత న్యాయస్థానం సైతం సర్కార్ నెత్తిలో మొట్టికాయలేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెట్టొద్దు, ఇలా చేస్తే ప్రశ్నించే హక్కును కాలరాసినట్టే అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇవాళ మళ్ళొక్కసారి పేదల మీద, గిరిజనుల మీద, దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ్, ఆ పిల్లగాని పేరు, ఆయన తీసుకుపోయి ఇలా జైల్లో పెట్టిండ్రు. రాజ్యాంగబద్ధంగా గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తే దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఈ కేసుని సుప్రీంకోర్టులో ఫైల్ చేసినారు. సుప్రీంకోర్టు వారు ఏం చేసినారు? హైకోర్టు చాలా పద్ధతిగా ఈ విషయాల్ని కూలంకుషంగా దీన్ని పరిశీలించి చక్కటి జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని ఎట్టి పరిస్థితుల్లో మేము దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం లేదు, అవసరం కూడా లేదని చెప్పి హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని పాటించమని ఆదేశించడం కూడా జరిగింది సుప్రీంకోర్టు. ఇప్పటి వరకు చెప్పుకున్న కేసులు ఒక రకమైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ తిరుమన్ దాస్ నరేష్ గౌడ్ కేసు మరో రకం. కేవలం నరేష్ గౌడ్ అని పేరుండడం,
సోషల్ మీడియాలో గులాబీ వారియర్ అయి ఉండడంతో ఎవరో నరేష్ గౌడ్ అనే వ్యక్తి పెట్టిన పోస్టుకు బీఆర్ఎస్ కార్యకర్త తిరుమందాస్ నరేష్ గౌడ్ మీద రామగుండం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి హైదరాబాద్ నుంచి రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్ ఇలా 3 ప్రాంతాలకు తిప్పి వేధించారు. బీఆర్ఎస్ లీగల్ టీం గులాబీ కార్యకర్తల మీద పెట్టే అక్రమ కేసులను చీమలను నలిపినట్టు నలిపి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. రవిశంకర్ తెలంగాణ ఉద్యమకారుడు. గులాబీ పార్టీ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందన్న నమ్మకంతో, కేసీఆర్ పాలనలోనే తెలంగాణ భవిష్యత్తు బాగుంటుందనే ధైర్యంతో గులాబీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ మోసాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నాడు. హైడ్రా విప్పిన పడగలో ఇల్లు కోల్పోయిన ఒక బాధితుడి కన్నీటి వేదనను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే, కాంగ్రెస్ నాయకులు పోలీసులను ఉసిగొల్పారు. ఇంట్లో పిల్లలు, మహిళలు భయపడేలా రవిశంకర్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. భయభ్రాంతులకు గురి చేసి నేను షార్ట్ మీద ఉన్నా, నన్ను కనీసం ప్యాంటు కూడా వేసుకొని ఇవ్వకుండా నేను నడవండి, రావాలి, చేయాలి అంటే నోటీసులు ఇవ్వలేదు. దీని గురించి అరెస్ట్ చేస్తారు, ఏంది ప్రాబ్లమ్ కూడా చెప్పలేదు. ఏం చెప్పకుండా చేయకుండానే నన్ను లాక్కెళ్ళి ఇష్టం వచ్చినట్టు లాక్కెళ్ళడము, భయభ్రాంతికి గురి చేయడము. మా ఇంట్లో మా తల్లి ఉంది, మా బాబు ఉన్నాడు, ఇంకా ఎవరు లేరు. మా బాబు ముంగట్నే ఇష్టం వచ్చినట్టు తీసుకొని పోయినాడు. దీన్ని మాత్రం నేను రాబోయే రోజులలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గద్దె దిగేంత వరకు, 6 గ్యారంటీలు అమలు చేసేంత వరకు ప్రశ్నిస్తాను అంట, పోరాడుతాను. ఇది మీ హక్కు, ప్రశ్నించాలి. ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ని ఫెయిల్ అవుతున్నాయో, ఎప్పుడైతే తప్పుడు కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తుందో, ఎప్పుడైతే ప్రజలకు అగెయిన్స్ట్గా ప్రజలను కష్టాల్లో తోస్తుందో, అప్పుడు ప్రతి పౌరుడికి, ఇంక్లూడింగ్ మీరైతే సోషల్ మీడియా వారియర్స్, మీకు చాలా పెద్ద బాధ్యత ఉంది. మీ బాధ్యతను మీరు ఖచ్చితంగా చాలా మంచిగా మీరు పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇదే విధంగా ఉండండి, ఎక్కడ కూడా తగ్గేది లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు నేను ముందే చెప్పాను, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు, క్వశ్చన్ చేయొచ్చు, క్వశ్చన్ చేయండి, అడగండి. ఎందుకంటే ఈ ఆర్టికల్ మీకు తెలిసిందే, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 క్లాజ్ 1A ఏదైతే ఉందో ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఇస్తుంది. ఏదైనా గవర్నమెంట్ తప్పులు చేస్తే విమర్శించే హక్కు కూడా ఉంది. 2024 అక్టోబర్ 5న సాయంత్రం 6 గంటలకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నావు? ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవసరం నీకెందుకు? పెద్ద తలకాయల కంట్లో పడ్డావు, ఖతమైపోతావని బెదిరించారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ కార్యకర్తగానే ఉంటా. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, చేతగానితనాన్ని ప్రశ్నిస్తా అని గట్టిగా సమాధానమిచ్చారు. ఆదివారం నాడు జడ్జి ముందు హాజరుపరిచి చెంచల్గూడ జైలుకు పంపారు. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ లీగల్ టీం క్షణాల్లో రవిశంకర్ దగ్గరికి వెళ్లి భరోసా ఇచ్చారు. 4 రోజుల్లో బెయిల్ సాధించి రవిశంకర్ను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కూడా మరో 3 కేసులు నమోదు చేశారు. ఒక రీట్వీట్ చేస్తే, ఒక అబ్బాయి నల్లబాలు అని రీట్వీట్ చేస్తే 3 కేసులు పెట్టారు. 3 పోలీస్ స్టేషన్లో 3 కేసులు పెడితే హైకోర్టు మొట్టికాయలేసింది, సుప్రీంకోర్టు మొట్టికాయలేసిన కేసులు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ 20 రోజులు నల్లబాలును జైల్లో పెట్టారు. కొనతం దిలీప్ గారి మీద 50 ఎఫ్ఐఆర్లు, కృషాంక్ మీద 26 ఎఫ్ఐఆర్లు. సోషల్ మీడియాలో రీట్వీట్ చేస్తేనే ఇన్ని కేసులు పెడుతుంటే ఇవాళ మన పోలీసులు ఎటువైపు పనిచేస్తున్నారు? మీరు చెప్పుడేమో వాక్ స్వాతంత్రం, చెప్పుడేమో ప్రజాపాలన, మరి ఈ రకమైనటువంటి కేసుల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎన్నికల ముందు 6 గ్యారంటీలని, 420 హామీలని, 420 మాటలు చెప్పి అభయహస్తమని ఊరూరా తిరిగి ఓట్లడుక్కున్న కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిన ప్రజల నెత్తిలో భస్మాసుర హస్తం పెట్టింది. ప్రశ్నించిన కార్యకర్తలు, జర్నలిస్టులు, బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెట్టి కక్ష సాధిస్తోంది. ప్రశ్నించేది సామాన్య కార్యకర్తనే కావచ్చు, కానీ ఒక్కొక్క గులాబీ కార్యకర్త, ఒక్కొక్క కేసీఆర్. వారి వెనక ఉన్నది బీఆర్ఎస్ లీగల్ సెల్. తప్పు చేసిన కాంగ్రెస్ను నడి బజారులో నిలబెట్టి నిలదీసే క్రమంలో గులాబీ దళం అదరదు, బెదరదు. అక్రమంగా అరెస్ట్ చేస్తే అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తిరిగి వస్తాం. బలవంతంగా జైలుకు పంపిన జంగ్ సైరన్ ఊదుతాం, కానీ జడిసే అవకాశమే లేదంటూ కొదమసింహాల్లా మరింత కసితో పనిచేస్తూ కన్నింగ్ కాంగ్రెస్ సర్కార్ ఖేల్ ఖతం చేస్తామంటున్నారు. మరోసారి తెలంగాణ రాష్ట్రాన్ని గులాబీ పువ్వుల్లో పెట్టి ఉద్యమ నాయకుడికి అందిస్తామంటున్నారు. మీకొక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి.
100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని చేసినా ప్రతిరోజు పోరాడుతూనే ఉంటాం. వాళ్ళని ప్రభుత్వ ఆగడాలని ఎండగడుతూనే ఉంటాం. ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. బీఆర్ఎస్ లీగల్ టీము డే 1 నుండి నేను బయటకు వచ్చేంత వరకు నాకు అండగా నిలబడింది. ఎలాంటి అక్రమ అరెస్టులు చేసినా కానీ పార్టీ అందరికీ అండగా ఉంటుంది. చాలామంది కార్యకర్తలు కానీ కింది స్థాయి నాయకులు కానీ అరెస్ట్ అయితే కొంత చూసి చూడనట్టుండే ధోరణి కనపరుస్తుంటే రాజకీయ పార్టీ. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అటు అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక ఫుల్లీ ఎక్విప్డ్ లీగల్ సెల్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ అవినీతి అక్రమ కాంగ్రెస్ పరిపాలనను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2.5 సంవత్సరాలు కూడా మా ఈ సోషల్ మీడియా వేదికగా జరిగే పోరాటం మాత్రం ఆపం. నేను అందరు సోషల్ మీడియా వారియర్స్కి చెప్తున్నాను, మీరు ప్రశ్నించండి, వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపండి. మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ని ప్రశ్నిస్తారో, వాళ్ళని మీరు విమర్శిస్తారో అప్పుడే ఆ గవర్నమెంట్ ప్రజలకి మంచి పనులు చేస్తుంది. సో అందుకని మీరు ఎవ్వరూ భయపడొద్దు. నేను చెప్తున్నాను, మీతో పాటు మేమున్నాం. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము చూసుకుంటాము. బికాజ్ న్యాయంగా న్యాయపరంగానే మీరు క్వశ్చన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాలకి నిజంగా ఒక బీఆర్ఎస్ లీగల్ టీం అడ్వకేట్గా నేను చెప్తున్నాను, నిజంగా మీరు భయపడొద్దు. మీకు అండగా బీఆర్ఎస్ లీగల్ టీం ఉంది. తప్పును ప్రశ్నించండి, ప్రశ్న వెనుక ముందు మేము ఉంటాం. లీగల్గా కోర్టులలో మీకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పి బీఆర్ఎస్ లీగల్ టీం మేము మీకు భరోసా ఇస్తున్నాం. తప్పకుండా గవర్నమెంట్ను ప్రతి ఒక్క సిటిజన్ తప్పు చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ కావచ్చు, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఎంత వాడైనా క్రిటిసైజ్ చేసే హక్కు వాళ్ళకుంది. తప్పుడు కేసులు పెట్టినప్పుడు బీఆర్ఎస్ లీగల్ సెల్ వాళ్ళకు అండగా ఉంటుంది. అవసరం ఉంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా కూడా వాళ్ళు కంటికి రెప్పలా కాసుకునే బాధ్యత బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆల్రెడీ తీసుకుంది. దానికి కావాల్సిన ఇప్పటివరకు ఎన్ని కేసులో పోలీసులకు చెంపదెబ్బలు పడ్డాయి, ఎన్ని కేసులలో తప్పకుండా రాబోయే రోజులలో ఇప్పుడు దేర్ టర్న్ నౌ పోలీస్ ఆర్ గోయింగ్ టు ఫేస్ సెవరల్ కేసెస్ ఆఫ్ క్రిమినల్ డిఫమేషన్, అబ్యూజ్ ఆఫ్ దేర్ ప్రాసెస్, అబ్యూజ్ ఆఫ్ పవర్. అండ్ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ పర్మనెంట్ కాదు, మళ్ళీ గవర్నమెంట్ మారినప్పుడు దే ఆర్ గోయింగ్ టు ఫేస్ ద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఆల్సో. దేర్ జాబ్ కూడా ఉంటుందా పోతారా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ధైర్యంగా కొట్లాడండి, తర్వాత సహేతుకంగా కొట్లాడండి. మీకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఎప్పుడు కూడా ఉంటుంది. మీ హక్కులని భంగం కలిగించిన ప్రతిసారి మీ వెన్నంట ఉండి కొట్లాడతారు. ఇది మాత్రము కేసీఆర్ గారి ఆదేశాలతోని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇచ్చే హామీ తెలంగాణ ప్రజలకు.